మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే బనకచర్ల ప్రాజెక్టుకి అయితే వెళ్ళింది. కేంద్రం అయితే అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ఆగే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి? ఏపీకి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుందా? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జలశక్తి మంత్రి కలచడం జరిగింది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కలచడం జరిగింది, అదేవిధంగా నిపుణుల కమిటీ కలచడం జరిగింది. అన్ని జరిగినాయి కానీ పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రిని కలవకపోవడము, అక్కడ డిస్కషన్ చేసుకోవడము, ఆయన శిష్యుడే కదా, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే సరిపోయింది కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనుసంధానం చేసి బనకచర్ల కట్టేటప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కార్తిక్ గారు మీరు ఎన్ని చెప్పినా ఫైనల్ గా అదే చెప్తా ఉంటారు, మనకి తెలుసు. మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా శిష్యుడు అని పదే పదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా కాల క్రితం నుంచి కూడా చెప్తున్నారు, నేను సమకాలీకుడిని చంద్రబాబుకి అని చెప్తున్నారు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్న పరిస్థితి. సరే, ఏదేమైనా సరే ఒక చోట పనిచేస్తారు కనుక మనం చెప్పొచ్చు, మీరు కూడా చెప్పొచ్చు, ఖచ్చితంగా కలిసి మాట్లాడుకోవచ్చు కదా అని. సరే రైట్, వాళ్ళ అబ్జెక్షన్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క నిమిషం. శిష్యుడు అన్నంత మాత్రం అదే భూత పదమా లేక భూత పదమా? శిష్యుడు అంటే తప్పేముంది? ఆల్రెడీ టీఆర్ఎస్ లో టికెట్ ట్రై చేసినాడు. కాదు మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన పరిస్థితి, నేను శిష్యుని కాదు, అక్కడ పనిచేసిన తర్వాత వాళ్ళ శిష్యురికమే కదా, శిష్యునికి ఎలా అవుతుంది, సమకాలీన అవుతారని చెప్తున్నారు. సరే, ఈ వివాదం వద్దు మనకి. పనిచేసే సమకాలికుడు రైట్, చంద్రబాబు పనిచేసే శిష్యుడు అదే పెద్ద తప్పు కాదు, లేదు దానే పెద్ద నేరం కూడా కాదు. సరే, మీ పార్టీలో పనిచేసినారు, మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, మీ దగ్గర ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసినాడు, మీరు కలిసి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ నడిపినారు. అట్లాంటప్పుడు ఈ రోజు మీరు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమం చేసి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. మనం మిగులు జలాలు కదా వాడుకుంటానేది, నికర జలాలు వాడుకోలేదు కదా. నికర జలాలు వాడుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే పెద్ద నష్టమేముండదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఒకరికొకరు మాది ఆధిపత్యం జరగాలి, లేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోయింది, లేక బీఆర్ఎస్ పెరిగిపోయింది, లేక బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించినాం అని చెప్పుకోవడానికి పనికి వస్తాను తప్ప, అది ఆంధ్రప్రదేశ్లో పోయి సముద్రంలో కలుస్తుంది. మా రాష్ట్రం లాస్ట్ ఆంధ్రప్రదేశ్, ఏం తెలంగాణకు పై పక్కన ఉంటే మేము ప్రాజెక్టులు కడితే అవి నిలిచిపోతాయి, కింది పక్కన ఉండేది పోయి సముద్రంలో కలిసి నీళ్ళకు ప్రాజెక్టు కట్టుకుంటే అదేంత పెద్ద తప్పుగా భావించాల్సినంత అవసరం లేదు కదా. మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది, అలాగే బస్ శ్రీనివాస్ గారు మాట్లాడింది కూడా చాలా క్లియర్గా ఉంది. ముఖ్యంగా మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, కానీ తెలంగాణ వాటా తేల్చిన తర్వాత ఈ ప్రాజెక్టు కట్టండి అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ముందుగా మాట్లాడుకోవాలి. నేనేమంటున్నానంటే, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మొత్తం అందరితో మాట్లాడుకొని, సిడబ్ల్యూసీతో మాట్లాడుకొని, ఇక్కడ కేంద్ర జలశక్తి మంత్రితో మాట్లాడుకొని, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు చేసింటే సరిపో. ఆల్రెడీ ఎవరిని అడగకుండా ఇక్కడ పనులు స్టార్ట్ చేసి నిలబడిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు దానివల్ల మనకు వాళ్ళకైతే నష్టమే ఉండదు. దాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం ఆ ప్రాజెక్టు జోలికి పోయేటప్పుడు, ఆ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధం ఉన్నప్పుడు ప్రాజెక్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కేంద్రం దగ్గర నుండి ఉంది. కేంద్రంలో అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఎన్డీఏ గవర్నమెంట్ మేము విజయాలు సాధిస్తున్నాం, మేము రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం, మేము సంపద సృష్టిస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, రెండింజల ప్రభుత్వం పొడిచిన చెప్పుకునే వాళ్ళు దీనికి అనుమతి తెచ్చుకోలేకపోతే ఏంది? మోహన్ గారు, అసలు మిగులు జలాలే లేవు, మిగులు జలాలు లేనప్పుడు మీరు ఎలా వాడుకుంటారు అసలు అని చెప్పి అడుగుతున్నారు. అవునబ్బా, జలాలు మిగులు జలాలే కదా అంటున్నా. సముద్రంలోకి పోతున్నాయి లేదా? ప్రతి సంవత్సరం పోతున్నాయి లేదా? వర్షాకాలం మీరు చూసినా లేదా? ఒకసారి చూడమని చెప్పండి, తెలుస్తుంది. సముద్రంలో పోకపోతే కదా మనకు మిగిలిన జలాలు లేకపోతే ఊరుకుంటుంది, ఖాళీగా ఉంటుంది. మీకు వచ్చే నష్టమైంది, ఆ నష్టం ఏదో మాకే కదా. ప్రాజెక్ట్ కడితే డబ్బులు పోగొట్టుకుంటే మేము నష్టపోతాం కదా, మీరు నష్టపోరు కదా. మీకు వచ్చే సమస్య ఉంది, ఆ సమస్యను మీరు ఎందుకు అనవసరంగా అంత సీరియస్ గా తీసుకొని మీ రెండు పార్టీల ఆధిపత్యం కోసం మా రాష్ట్రాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పటికే మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేకుండా, మాకు ఉండాల్సినటువంటి నిధులు లేకుండా, వచ్చే ఆదాయం లేకుండా అంత సర్వనాశనం చేసి పెట్టినారు. ఆ కేంద్రం ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీసి పెట్టి నాశనం చేసి పెట్టినారు. ఇప్పుడు కనీసం మిగిలిన జలాలు మేము కట్టుకుంటామే అంటే మీ దగ్గరికి వచ్చి మేము కట్టట్టు మీరెందుకు అంత ఆవేశపడి బాధపడి ఆయన కోర్టులకు వెళ్ళి అక్కడ పోయి నిలబెట్టించి మీరు నిలబెట్టాం మేము నిలబెట్టాం, మా వాడి చేత కాకపోవడం వల్ల నిలబడిపోయింది. నీకు అంత పలుకుపడింది, నువ్వు అంత చక్రం తిప్పే పెద్ద మనిషి అయితే నువ్వు పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని జలశక్తి మంత్రితో మాట్లాడినారు. మరి అమిత్ షాతోనో నరేంద్ర మోడీ గారితోనో కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కారం చేసుకొని వచ్చి ప్రాజెక్టు స్టార్ట్ చేసింటే సరిపోడు. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నిలిచిపోయినారు.
రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఢిల్లీకి పోయి గోస ఎగజిక్కుని పోయి పర్మిషన్ తీసుకొచ్చి పనులు ప్రారంభించినారు. మీరు అందరూ రాజశేఖర రెడ్డి గారిని పోల్చుకుంటే ఎటవుతుంది? కాదు కదా. మీరు ఆడు చేత కాకపోవడం పోయి వచ్చి ఎలకలు పడిపోయి వాళ్ళు అడ్డుకున్నారు వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా కాలయాపన జరిగిపోతుంది. ఈ సంవత్సరం ఇది జరిగిపోతుంది, రేపు సంవత్సరం రాజధాని అంటున్నావు, రాజధాని కేంద్రం ఉంటే ఇంకా గెజిట్ రాలేదు, అది నువ్వు మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తావు, వర్షాకాలం వచ్చింది అక్కడ నిలిచిపోతుంది. అది అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఆలమట్టి డ్యామ్ పెంచేటప్పుడు ఏం పట్టించుకోలే, పోలవరం మన డ్యామ్ హైట్ తగ్గించి పెట్టారు, దాన్ని తగ్గించినది ఏం మాట్లాడలే. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడాలనుకుంటే ఫైట్ చేయాలా, లేదా వాళ్ళతో మాట్లాడాలి, చర్చలు జరపాలా. కేంద్రంతో మీరు కూర్చోబెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని, ఆ ముఖ్యమంత్రి గారిని కూడా కూర్చోబెట్టుకోండి, ఇద్దరు కలిసి నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చోండి, అక్కడ జలశక్తి మంత్రి గారిని మోహన్ రెడ్డి గారు అసలు ఈ నీటి వివాదం గతంలో ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ఉన్న టైంలోనే ఈ బనకచర్ల ప్రాజెక్టుకి అయితే పునాది పడింది అనేది ఒకటైతే, కృష్ణానదిలో ఎక్కువ వాటాను ఏపీ ప్రభుత్వం దోచుకుంది అప్పుడు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మరి విమర్శిస్తున్నారు. దానికి ఏమంటారు? దోచుకోవడానికి ఎక్కడా లేదు సార్. మేము దోచుకోవడం కింద రాష్ట్రం ఏంది దోచుకునేది, పైన రాష్ట్రాన్ని మేము దోచుకోవడం ఏంది? మీరు పైన మీరు శ్రీశైలం నుండి దోచుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ దోచుకునే సందర్భాలు ఉన్నాయి. మేమే చేయాల్సింది మేము చేసుకుంటే మీరు అడ్డుపడుతున్నారు. మేమేదో ఫస్ట్ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్టు నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి ఊరక మాటలు చెప్పుకొని రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు తప్ప ఆ రాష్ట్రానికి మేము చేసిన నష్టం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కానీ తెలంగాణ ఏం నష్టపోయిన సందర్భాలు ఏం లేవు. వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళ పరిస్థితి బాగుంది. మా పరిస్థితి బాగలేక మేము రాజధాని లేక మేము రకరకాలుగా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద తిరుక్కునే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తా ఉంది మాకు. అలాంటి రాష్ట్రాన్ని పట్టుకొని మీరు వచ్చి మేమేదో దోసుకుపోయినాం, మేమేదో దొంగలము, మేమేదో దౌర్జన్యం చేసినామని చెప్పి మీరు అనవసరంగా ఆంధ్రప్రదేశ్ పైన మీరు బురద తల్లి ఆంధ్రప్రదేశ్ మస్కబారేట్గా మీరు చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎప్పుడు అన్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మా పెట్టుబడులు పెట్టి మేమంతా తెలంగాణ డెవలప్ అయిన తర్వాత మమ్మల్ని మెడబట్టి తప్పించేట్టుగా కేంద్రం మరో వివాదం వద్దులేండి, మరో వివాదం వద్దు. నిస్సహాయం చేసి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అనవసరంగా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నాం. ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదో మిగులు జలాలు కూడా వాడుకుంటామంటే దాన్ని కూడా మీరు వాడుకోతే పసాబండి బయటికి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇది ఏమన్నా పద్ధతి అన్న? ఈ పద్ధతి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. వాళ్ళతో నీట్ గా మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన మాట్లాడి గట్టిగా పరిష్కరించడానికి సీరియస్ గా తీసుకుంటూ జరుగుతుంది. ఆయన ఏది పరిష్కరించాడు ఆయన అనుకుంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. 4 ఏళ్ళు ఉంది ఆ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఈయనున్నాడు, ఈయన పక్కకు వచ్చి ఆ ప్రభుత్వమే పడిపోతుంది. అట్లాంటి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే ప్రత్యేక హోదా కానీ దీని కానీ మాట్లాడడానికి ఏమవుతుంది? మాట్లాడితే అయిపోతుంది. ఈయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు అందరూ మా మీదకి వస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కానీ కేంద్రం వాళ్ళు కానీ రకరకాలుగా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి పక్కన పెడుతున్నారు. బీహార్ కావాల్సినటువంటి నిధులు కానీ నీళ్లు కానీ అని వాళ్ళు కావాల్సినటువంటి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కానీ అవన్నీ డిమాండ్ పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు డిమాండే చేయరు. వీడికి వచ్చారు మేము బ్రహ్మాండంగా 2 నెలల పర్వం, మాది 2 నెలల ప్రభుత్వం. మోహన్ రెడ్డి గారు ఒక బ్రేక్ లోకి వెళ్దామండి, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.